హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ యశు2015. నేనైతే ఇక్కడ పిల్లల కోసం బొరుగు ముద్దలు అయితే చేశానండి. మేమైతే వీటిని బొరుగు ముద్దలు అంటాము, మీరేమంటారో కామెంట్ చేయండి. ఇక్కడ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా మనము ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. నేను ఒక కప్పు బెల్లానికి 3 కప్పుల బొరుగులు అయితే తీసుకున్నాను అనమాట. చాలా ఈజీ అండి బొరుగు ముద్దలు చేయడం. వీటికి పెద్దగా ఐటమ్స్ కూడా ఏం లేదండి. జస్ట్ బెల్లము, బొరుగులు ఉంటే చాలు. వీటికి ఏం ఇంకా అవసరం లేదండి. చూడండి, ఫస్ట్ ఒక బాండిల్ అయితే పెట్టుకొని అందులో ఒక కప్పు బెల్లం అయితే వేయాలండి. ఒక కప్పు బెల్లానికి హాఫ్ కప్పు వాటర్ అయితే వేయాలి. చూడండి, నేనైతే ఇక్కడ వాటర్ కూడా వేసుకున్నాను. బెల్లం కరిగేంత వరకు మనకైతే సిమ్లో అయితే ఉంచుకోవాలండి. మనము హైలో అయితే పెట్టకూడదు. తర్వాత బెల్లం కరిగిన తర్వాత పాకం వచ్చిందో లేదో చూసుకోవాలండి. పాకం పట్టడం కూడా చాలా ఈజీ అండి. మనము ఇప్పుడు బెల్లం అయితే కరిగిన తర్వాత ఒక 5 మినిట్స్ దాన్ని ఉడికించిన తర్వాత ఒక ప్లేట్లో అయితే వాటర్ తీసుకొని అందులో అయితే ఈ పాకం అయితే వేయాలండి. ఈ పాకము మనం వాటర్లో వేసిన తర్వాత దగ్గరకైతే రావాలండి. చూడండి, ఇక్కడ ఇలా దగ్గరకైతే వచ్చినట్లయితే మనకు పాకం అయితే రెడీ అయిందనమాట. మనకు బెల్లం అయితే పాకం అయితే వచ్చిందండి. చూడండి, ఇలా ముదురు పాకం అయితే రావాలండి. లేత పాకం అయితే దీనికి పనికిరాదు, ముదురు పాకం అయితే కావాలండి. చూడండి, ఇలా మనం కడితే ఇలా ఉంటలాగా అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసి అందులో అయితే బొరుగులు అయితే వేయాలండి. చూడండి, నేను ఒక కప్పు బెల్లానికి 3 కప్పుల బొరుగులు అయితే తీసుకున్నాను అనమాట. అవంతా మనం మిక్స్ చేసి తర్వాత మనము చేతికి ఆయిల్ కానీ లేదంటే నెయ్యి ఏదైనా రాసుకోవచ్చు. నేనైతే నెయ్యి అయితే రాసుకునేసి వాటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే బొరుగులు అయితే మనం ముద్ద చేయాలండి. ఆరిపోయిన తర్వాత అయితే రావు అనమాట. అవి కొంచెం వేడిగా ఉన్నప్పుడైతే మనమైతే బొరుగులు ముద్దలు కట్టాలి. నేనైతే ఇక్కడ చేతికైతే నెయ్యి అయితే రాసుకునేసి ముద్దలు అయితే చేస్తున్నానండి. కొంచెం వేడిగానే అయితే ఉండాలి. ఇవి చల్లారితే మనకైతే ముద్దలు రావు అనమాట. అంతే అండి, చాలా ఈజీ బొరుగు ముద్దలు చేసుకోవడము. పిల్లలు కూడా బెల్లంతో చేస్తాం కదా, ఏం కాదండి, మంచి హెల్దీ ఫుడ్డే ఇది. మనం చక్కెర అయితే చక్కెర అయితే పిల్లలకు మంచిది కాదు, బెల్లం కదండి. వీడియో చూశారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్ కూడా. దీనికి పెద్ద ఐటమ్స్ కూడా ఏం లేదండి, 2 ఐటమ్స్తోనే చేసుకోవచ్చు. టైం కూడా ఎక్కువ పట్టదండి, 5 మినిట్స్లో అయితే అయిపోతుంది. నేను కూడా ఫస్ట్ టైం చేశానండి, చాలా బాగా వచ్చాయి. మా ఇద్దరు పిల్లలు కూడా బాగా నచ్చాయన్నమాట. మా హస్బెండ్ అయితే అసలు నమ్మలేదు నేను చేశానంటే, ఎందుకంటే ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా వచ్చాయని మా హస్బెండ్ కూడా నమ్మలేదు. వీడియో మీరు కూడా చూశారు కదండి, నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి.